కడపలో మహానాడు సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో రాయలసీమలో మరో మహాసభ నిర్వహణకు టీడీపీ సన్నద్ధమైంది. కూటమి పార్టీలతో కలిసి అనంతలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో మీటింగ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు రాయలసీమపై కూటమి పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారా? గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు పొందిన రాయల రాజ్యంలో స్థిరపడడానికి చంద్రబాబు ఇప్పటి నుంచే గట్టి పునాదులు వేస్తున్నారా? ప్రత్యర్థులకు సీమగడ్డపై నుంచే పొలికేక వినిపించేలా డిసైడ్ అయ్యారా? స్థానికంగా జరుగుతున్న రాజకీయ మార్పులేంటి? వాచ్ ది స్టోరీ. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ప్రభంజనం సృష్టించిన కూటమి రాయలసీమలోనూ ఎన్నడూ లేని పట్టును సాధించింది. మొత్తం 52 అసెంబ్లీ స్థానాలకు 7 చోట్ల మినహా 45 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా రెప్పరెప్పలాడింది. రాయలసీమలో గతంలో టీడీపీకి ఈ స్థాయిలో సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్ సొంత జిల్లాలోనూ ఊహించని స్థాయిలో టీడీపీకి సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు తీరిన అనంతరం కడప కేంద్రంగా టీడీపీ మహానాడు జరిగింది. 3 రోజుల పాటు సాగిన పసుపు పండగ కడప గడ్డపై దిగ్విజయం కావడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, నారా లోకేష్తో పాటు ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగులో జరిగిన జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో తమ్ముళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వైనాట్ పులివెందుల అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీ జెండా ఎగరవేశారు. తాజాగా అనంతపురం వేదికగా మరో మహాసభకు కూటమి పార్టీలు సన్నద్ధమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ మహాసభను ఈ నెల 10న అనంతపురంలో జరపనున్నారు. రాష్ట్రంలోని కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 3 పార్టీల ప్రముఖులు మహాసభకు హాజరు కానున్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన తరుణంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను వివరించేందుకు మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి పథకాలు విజయవంతం కావడంతో పాటు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అధికార పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని చెబుతూనే మరోపక్క తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. లిక్కర్ సహా పలు కేసుల్లో ఇప్పటికే వైసీపీలోని ప్రముఖులు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు జైళ్లు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ సీఎం జగన్ ఎక్కువగా బెంగళూరు, తాడేపల్లికి పరిమితం అవుతున్న తరుణంలో సీమలో పట్టు నిలుపుకోవడానికి గట్టి చర్యలు చేపడుతున్నట్లు కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇప్పటికే అధికారంలో ఉన్నవారు ప్రచారం చేస్తూ వస్తున్నారు. గతంలో కడప జిల్లాలో వర్షాలకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా, తుంగభద్ర హైలెవెల్ కెనాల్ పూర్తిగా దెబ్బతిని అక్విడేట్లు పడిపోయినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో హంద్రీనీవా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం జగన్ అనంతరం మర్చిపోయారని చెబుతున్నారు. హంద్రీనీవా కాల్వ వెడల్పు, లైనింగ్ పనులు కాల్వ 2 దశల్లోనూ 100 రోజుల్లోనే పూర్తి చేసి కుప్పం వరకు కృష్ణా జలాల తరలింపు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు సహా రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు అనంతపురం సభను వేదికగా చేసుకోవాలని కూటమి పెద్దలు నిర్ణయించారట. గత పాలకుల విధానాలతో స్ట్రెచ్చర్ మీదున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టామని, డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని కూటమి సర్కార్ ప్రచారం చేస్తుంది. పింఛను పెంపు నుంచి స్త్రీశక్తి పేరుతో గత నెలలో ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు వరకు సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని ప్రభుత్వ పెద్దలు, కూటమి పార్టీల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ ద్వారా ప్రజలకు కూటమి చేస్తున్న పనులు వివరించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలు డిసైడ్ అయ్యారట. గత ఎన్నికల్లో సీమలో చూపిన టీడీపీ ప్రభంజనాన్ని పదిలం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారట. చూడాలి మరి అనంత సభ ఏ విధంగా జరగనుందో, కూటమి పార్టీల పెద్దలు వెనుకబడిన రాయలసీమకు ఎలాంటి వరాలు ఇవ్వనున్నారో.